3 సెంట్ల స్థలం అంటే దాదాపుగా 130 గజాలు వస్తుంది అనుకుంటా. పెద్ద ఇల్లు అవుతుందండి. 2 మంచి బెడ్రూమ్లు వస్తాయి, ఒక కిచెన్ వస్తుంది, హాల్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ బయట ప్లేస్ 3 సెంట్లలో ఇల్లు అంటే ఏదైనా ఇచ్చినప్పుడు అండి మన పిల్లలకు అనుకుని ఇస్తే ఏదైతే అన్నిటికన్నా బెస్ట్ అది ఇస్తాం. అదే బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అన్నింటిలో లీస్ట్ ఏదో అది ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఇచ్చాడు మన, అంటే మనల్ని బయట వాళ్ళుగా చూసాడు. జస్ట్ వీళ్ళకి ఇది ఇచ్చి మనం ఓటు తీసుకోవాలంతే అనుకున్నాడు కాబట్టి అన్నిట్లో లీస్ట్ ఇచ్చాడు అతను. కానీ చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తాడు కాబట్టి అన్నిట్లో బెస్ట్ ఇస్తాడు. 3 సెంట్ల స్థలమే కాదు, 4 లక్షల రూపాయలు గ్రాంట్ అంటే ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ఏదైనా పని చేస్తే ఎదుటోడికి ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉపయోగపడేలాగా మాత్రమే చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఇచ్చారు 3 సెంట్లు, అందులో భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం, 2 ఓట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 3 సెంట్లని ఒక్కో సెంటు చెప్పిన ముగ్గురికి ఇచ్చాడు అనుకోండి, 3 నెలలు 6 ఓట్లు వస్తాయి జగన్కి. అతను ఏ పని చేసినా మనకి వెనకొచ్చే ఓట్లు ఎన్ని, ఎంతమందికి మనం డబ్బులు ఇస్తున్నాం, ఈ క్యాలిక్యులేషన్ తో చేశాడు తప్ప మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉండాలని ఏ రోజు చేయలేదు కాబట్టి ఈ రోజున 11 సీట్లు పరిమితం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా సీఎం సీట్ నుంచి కన్ఫర్మ్.